తెనాలి గంగానమ్మపేటలో గల పాత శివాలయం నుంచి గంగానమ్మ తల్లి అమ్మవారి ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. 21 లక్షల రూపాయలతో నిర్మించే డ్రైన్లకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గంగానమ్మపేటలోని పాత శివాలయం నుండి గంగానమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వరకు రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాలువల నిర్మాణం చేపట్టేందుకు శుక్రవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీ సిస్టమ్ను మెరుగుపరిచేందుకు పలు చోట్ల సైడ్ డ్రైనేజీ కాలువలను నిర్మించడం జరుగుతుందని ఆమె అన్నారు. 21 లక్షల రూపాయలతో 500 మీటర్ల మేర సైడ్ కాలువల్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, ఇన్ఛార్జి జానీ భాష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా పాత శివాలయం దగ్గర గంగానమ్మపేటలో ఇక్కడ డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోని డ్రైనేజీ ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తాము. అలానే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెయిన్గా ఇక్కడ చూసుకుంటామని, అలానే ఎప్పుడు ఈ 2021 గ్రాండ్ 50 ఫైనల్స్లోది ఈ రోజున పని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 21 లక్ష రూపాయలతో ఈ డ్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే, మన అభివృద్ధిలో భాగంగా పార్కులు కానివ్వండి, బోస్ రోడ్ కానివ్వండి, అలానే శివాజీ చౌక్ కానివ్వండి, శివాజీ చౌక్ నుంచి బురిపాలెం దాకా 3 విడతలుగా వేస్తున్నాము. ఇది మున్సిపాలిటీ నిధుల నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఏ వర్క్ చేసినా మున్సిపాలిటీ నిధులే మనం. అలానే అభివృద్ధిలో భాగంగా మీరందరూ కూడా మాకు సహకరించాలి. అలానే ఈ ఎంకరేజ్మెంట్ అనేది నశిస్తేనే మనం డెవలప్ అనేది ఇంకా బాగా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ ప్రాంతంలో ఈ వర్క్ ప్రారంభించడం అయింది. ఈ ప్రాంతము పురాతన కాలం నుంచి ఉంది. ఏరియా గంగానమ్మపేట ఏరియా టౌన్లో అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కాలువలు ఇరుగ్గా ఉండడం వల్ల వచ్చేటువంటి దుకాణదారులకు కానీ కొనుగోలుదారులకు కానీ బాగా కష్టంగా ఉంది. అందువల్లనే ఈ డ్రైన్ను డిపెండ్ చేసి కొంత విడుతు కూడా పెంచి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి యూజ్డ్ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలనేసి దానిలో భాగంగానే ఈ డ్రైన్ యొక్క ప్రారంభం. ఇది 2021లో గ్రాంట్ అండి. అప్పటి నుంచి కూడా మున్సిపాలిటీ ఆఫీసులో ఎవరినైనా ఇదిగో ఫండ్స్లు ఇవ్వంటున్నారే తప్పితే ఈ గ్రాంట్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. మా రాధికా మేడం గారు వచ్చిన తర్వాత చెప్తే నేను మొదలు పెడతాను, చేపిస్తానని చెప్పారు. అది రాధికా మేడం గారు ఇప్పుడు మొదలుపెట్టించారు. ఇది కమర్షియల్ బజార్ అండి. ఇదంతా ఏరియా అంతా కమర్షియల్ ఏరియా. ఇక్కడ వ్యాపారస్తులకి ఏమి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరలో ఇది పూర్తి చేపిస్తామని వ్యాపారస్తులకి మనం చేస్తున్నాము. వ్యాపారస్తులు ఎవరు ఇబ్బంది